పనితీరే గీటురాయి. అది మంత్రులకైనా ఎమ్మెల్యేలకైనా ఆఖరికి సీఎంగా తనకైనా. అందరూ బాగా పని చేస్తేనే మళ్ళీ గెలుస్తాం. ఇందుకోసం కేవలం పాస్ మార్కులు తెచ్చుకుంటే సరిపోదు, పక్కాగా 100% మార్క్స్ రావాల్సిందే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎప్పుడు డేటా ఆధారిత పాలనకే ప్రాధాన్యతనిచ్చే చంద్రబాబు ఇప్పుడు తన కేబినెట్లోని మంత్రుల పనితీరుని అంచనా వేయడానికి తనతో సహా మంత్రివర్గ సభ్యులందరికీ మళ్ళీ ర్యాంకులు ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. మరి ఏ మంత్రి ర్యాంక్ ఎంత? చంద్రబాబు ఏ స్థానంలో ఉన్నారు? మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ను ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు? మీ శాఖలో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు? వీటిపై పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. 18 నెలలైనా పనితీరులో ఎలాంటి మార్పు రాలేదంటూ మంత్రులపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని శాఖల హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై వేగంగా స్పందించాలంటూ మంత్రులు, కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైళ్ల పరిష్కారం ఆయా మంత్రుల శాఖలో ఎంత వేగంగా జరుగుతుందో విశ్లేషిస్తూ మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. 25 మంది మంత్రుల్లో అట్టడుగు స్థానంలో రవాణా, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఫైల్స్ క్లియరెన్స్ లో ఏమాత్రం మెరుగైన ప్రదర్శన కనబరచలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై సీరియస్ అయ్యారు చంద్రబాబు. ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి 15 రోజులకు పైగా సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక కింది నుంచి రెండో స్థానంలో మంత్రి కొల్లు రవీంద్ర, మూడో మంత్రి పయ్యావుల ఉన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి 15 రోజుల 5 గంటల 23 నిమిషాల టైం తీసుకుంటున్నారు. మంత్రి పయ్యావుల ఒక్కో ఫైల్ పరిష్కారానికి 11 రోజుల 3 గంటల 36 నిమిషాలు తీసుకుంటున్నారు. ఇక సీఎం చంద్రబాబు సగటున 3 రోజుల 13 గంటల్లో ఒక్కో ఫైల్ క్లియర్ చేస్తున్నారు. మంత్రి లోకేష్ 9వ స్థానంలో ఉన్నారు. 3 రోజుల 14 గంటల సమయం తీసుకుంటున్నారు. 2 రోజుల్లో ఫైళ్లను మూవ్ చేసి టాప్ లో ఉన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఇలా ఒక్కో ఫైల్ కు ఎంత టైం తీసుకుంటున్నారో వివరించిన సీఎం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని చురకలంటించారు. కేంద్రం నుంచి నిధులు సాధించడానికి మంత్రులు సరైన వ్యూహాన్ని అనుసరించడం లేదని సీరియస్ అయ్యారు. ఢిల్లీకి అధికారాలతో కలిసి వెళ్తే సంబంధిత పథకాలకు కేంద్ర నిధులు వస్తాయని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు మన పాలనపై నమ్మకం పెట్టుకుని ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే మంత్రులు దూకుడుగా పనిచేయాలన్నారు. ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా అది గవర్నమెంట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదర్ బ్యూరోక్రటిక్ నెట్వర్క్ ఆర్ పొలిటికల్ నెట్వర్క్. ఈవెన్ మా ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరు తప్పు చేసినా అది కూడా వస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రెండు పక్కల మీరు కరెక్ట్ చేసుకోవాలి, మనం ఒక సుపరిపాలన ఇవ్వాలి. 3 నెలల్లో మారాల్సిందే, మార్పు తీసుకురావాల్సిందేనంటూ డెడ్ లైన్ పెట్టారు సీఎం చంద్రబాబు. నెక్స్ట్ నుంచి ఇన్ 3 months ఎవ్రీబడి హ్యాస్ టు ఇంప్రూవ్, నో నెగోషియబుల్. ఇదంతా కూడా ఏంటంటే మీరిచ్చే సర్వీస్ పైన ప్రజల్లో పర్సెప్షన్. సర్వీసెస్ ఇవ్వడమే కాకుండా మీరు ఎడ్యుకేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే దీనివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. మొత్తంగా ఇకపై ఏమాత్రం అలసత్వం వహించినా సహించేదే లేదనే సంకేతాలను ఈ సమావేశం ద్వారా చంద్రబాబు పంపారు. రాబోయే రోజుల్లో కేంద్ర నిధులు, పథకాల అమలులో మంత్రులు చురుగ్గా వ్యవహరించకపోతే వారిపై చర్యలు ఉండే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు అధికార వర్గాల్లో నడుస్తోంది.